అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. ఒక్కసారి ఆ అమ్మాయి దువ్వాడ శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా దమ్మున్న మగాడు కాబట్టి మన డ్రామా జూనియర్స్ మగాడు ఆ సూపర్ హిట్ స్కిట్ సీక్వెల్ తోనే మన మహానటితోని మళ్ళీ వచ్చేస్తాడు. లెట్ మీ వెల్కమ్ దెమ్. అరే నీ అబ్బా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది చాలా క్రూరాత్మకంగా ఉంది. ఇది చాలా క్రూరాత్మకంగా ఉంది. ఇలాగే చెప్తే ఎవడో ఇది రాసుకో. ఎమ్మెల్యే గుర్తురాలేదు. ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడుతూ సడన్గా అరెస్ట్ చేయగానే అసలు ఆ కేసు కూడా నా మీద పెట్టారంట, నన్ను తిడితే పెట్టారంట, నాకు అది కూడా తెలియదు. ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో గుర్తు రాలేదంట. ఏదో ఒకట్లే పేర్లు. నేను అనేది వ్యక్తిని చెప్పండి. అంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నారో కూడా తమకు తెలియదు. సో మీకు ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో కూడా తెలియకుండానే మీరు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏంది ఆడంగులో సాయంకాలం అయితే ఏదో ఒక ఏడు పుట్టి సీరియల్ చూసామా, తిన్నామా, పడుకున్నామని లేక ఏంది తాగిపోతే ఎవరంతా పెద్ద సంబంధం. నాకు నిజంగా చాలా మంది తిడుతున్నారు, నాకు చూస్తాను. నాకు ఎంత ఇమ్యూనిటీ వచ్చేసిందంటే భగవంతుడి దయ వల్ల. అంటే నాకు యాంటీ వైసీపీ నేను ఇమ్యూనిటీ ఎక్కిచ్చేసుకున్నాక నాకు అసలు అలా చూస్తూ ఉంటాను. బూతులు తిడుతున్నా అలా చూస్తూ ఉంటాను. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి తిడితే ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. అవును, వాళ్ళ తల్లికి తిట్టినా సరే అతనికి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. తల్లికి తిట్టిన కలిసి రాజకీయం చేస్తారు. ఇది అతని ఇమ్యూనిటీ. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారని చెప్పి బయట అందరూ అంటుంటారు, దాన్ని మీరే ఉంటారు. బూతులు తిడుతున్నా చూస్తూనే ఉంటారట. అవును, మీ తల్లికి తిడుతున్నా కూడా మీరు చూస్తూనే ఉంటారు. అది మీ రాజకీయం. మీరు మీ తల్లికి తిడితే మీరు క్షమించి మీరు ఇమ్యూనిటీ తీసుకుంటారేమో కానీ మా నాయకుడికి ఎవరేమన్నా సరే మేము అస్సలు ఊరుకోము. మా నాయకుడి కంటే మేము మాట్లాడాల్సి వస్తుంది, మేము ప్రశ్నించాల్సి వస్తుంది. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్వాలేదు. దానికి తప్పులు చేసేసి అంటే ఇప్పుడు మా కులాన్ని తొక్కేస్తున్నారు అంటాడు. నీ కులం చెప్పిందా నీ బూతులు తిట్టమని? నీ కులంలో ఉన్న ఏం మాత్రం సెన్సిబుల్ ఉన్న ఒక మహిళను అడుగు. కులం కోసం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. వృద్ధనారి పతివ్రత అంట సామెత మీకు కరెక్ట్ గా వర్తిస్తుంది. నేను బూతులు తిడతానండి, మళ్ళీ నన్ను జైల్లో పెడితే పోస్టులో పెడితే నేను నా కులాన్ని వాడేస్తాను చెప్పని చెప్పు. ఏం మాట్లాడుతున్నారా మీరంతా? వీలైతే ప్రశ్నల్ని ఎదుర్కోండి, అంతేగాని ప్రజాస్వామ్యం అంటే ప్రతీకారం కాదు. ఇదేంటైతే అరే నీ అబ్బా నానా ఎంతమందికి అరెస్ట్ చేస్తారు, ఎంతమందికి నిర్బంధిస్తారు, ఎన్ని రోజులు జైల్లో అని ఉంచగలరు, ఎంతమందిని ఉంచగలరు ప్రజలందరూ గమనిస్తున్నారు. అప్పుడు చేయాల్సి వచ్చింది తప్పలా. అప్పుడు కూర్చొని శాంతి వచ్చిన చెప్పండి, సంతోషం అండి, చాలా ఆనందంగా ఉందని మీరు తిట్టినందుగా చెప్తాం, అదే చేస్తాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఎన్నుకుంటారు. మీ అందరికి తగు సమాధానం త్వరలో జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు. అంటే అలాగా సదన్ అంటే ఇవన్నీ అంటే మనం పొలిటికల్ ప్రాసెస్లో